21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ డే 4. నేనైతే చర్చ్ లోపలికి అయితే వచ్చేసాను. స్టార్ట్ అయిపోయాను. ఇంటి దగ్గర నుంచి చర్చ్ లోపలికి అయితే వచ్చేసాను. వర్షిప్ అయితే జరుగుతుంది. ఆరాధన చేస్తున్నాను. నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను దేవుని సన్నిధి మన జీవితంలో ఉన్నప్పుడు డోంట్ టేక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. అలవాటుకి తీసుకోవద్దు దేవుని సన్నిధి. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధి అలవాటు అయిపోతుంది. దేవుని కలిగి ఉండ అలవాటు అయిపోతుంది. ఆయన సన్నిధిలో ఉండాలంట, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలంట. ఎవరైతే ఉంటారో, ఎవరైతే విశ్రమిస్తారో, ఇంకో మాటలు చెప్పారో, వీళ్ళు వారిని తరిగి కొట్టాడు. ఎక్కడ? అక్కడ సమయంలో రాయిని తీసి సమయంలో ఒక రాయిని తీసి మిస్పాకును షేకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను అని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను. బైబిల్ ఇంకో చోట చూస్తాం, దావీదు దేవుని మందసాన్ని తీసుకుని వద్దామని ఎక్కడ 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం చూసినప్పుడు దావీదు తన ప్రజలందరినీ చాలుతాడు, నీకు ఏ విషయంలో కావాలన్నా ఆశీర్వాదం, నాకు ఆశీర్వాదం కావాలి, కావాల్సినప్పుడు కావాలి, దేవుడు అక్కడ పడుండాలంటే అయ్యేది కాదు. ఈరోజు మందసపు పెట్టి ప్రత్యక్ష కూడా మనప్పుడు ఈరోజు యేసు నందు మనం అందరం కలపబడతాం. ఈరోజు యేసులో ఉన్న వారి దగ్గరికి ఏ కీడు దగ్గరకు రాదు. నువ్వు యేసులో ఉంటే, ఆ రోజు మోషే అయితే ఆ ప్రత్యక్ష గుడారంలో అడుగుపెట్టి మహోన్నతుల చాటున నివసించేవాడు, సౌరశక్తి నీడలో బలి రాశాడు. ఈరోజు మనం చెప్పచ్చు, యేసులో ఉన్నవాడు పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడిన వాడికి ఏంటి నెమ్మది. వాటికి తెలియజేస్తుంది నూతన నిబంధనలు కూడా ఏంటి, ప్రతి ఒక్కరిని లెక్క తీరుస్తాడంట, ప్రతి ఒక్కరి లెక్క చెప్పాలంట. నా జీవితంలో నేను పరిశుద్ధులతో దేవా నువ్వు నా తోడు ఉండాలయ్యా, ఈ సన్నిధి నాకు కావాలి. డే 4 అయితే అయిపోయింది. అందరూ ఇంకా ఇంటికి వెళ్తున్నారు. డే 5 కలుద్దాం. బాయ్.